ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవునిలోనికి వస్తేనే మన అవిధేయతలు కనిపిస్తాయండి. ఒక చిన్న సందర్భాన్ని మీకు వివరిస్తాను. నేను ఈ షర్ట్ కొన్నప్పుడు ఇది కొత్త షర్టు. అయితే నేను దీన్ని ట్యూబ్లైట్ వెలుగులోనే చూశాను. ఈరోజు నేను ఈ షర్ట్ వేసుకున్నప్పుడు ఏమైందంటే నేను వెలుగులోకి వచ్చాను అనమాట. అంటే నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు ఈ షర్ట్ కలర్ షేడ్ అయిపోయి ఉంది. ఒక చోటేమో లైట్ కలర్లో, ఒక చోటేమో క్రీమ్ కలర్లో షేడ్ కనిపించింది. నేను రూమ్లో ఉన్నంత వరకు ఈ కలర్ షేడ్ అయినట్లు నాకు కనబడలేదు. ఆ లైటింగ్ వల్ల బయటకు వచ్చినప్పుడు నాకు కనిపించింది అనమాట. నేను రిటర్న్ చేయడానికి దీనికి ఇంకా సోర్స్ లేదు, ఎందుకంటే నేను దీని మీద ఆల్రెడీ నా పేరు ఎంబ్రాయిడరీ చేయించేసాను. అయితే ఈ సందర్భాన్ని బట్టి నేను మీకు ఒక టాపిక్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనం కూడా చాలాసార్లు నేను ఏ తప్పు చేయట్లేదు, నేను నీతిగా జీవిస్తున్నాను, నేను నిజాయితీగా జీవిస్తాను, దేవుని యందు పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తానని మనం అనుకుంటాం చాలా విషయాల్లో. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేసి ఆయన వెలుగులోనికి మనం వస్తామో అప్పుడు మన అవిధేయతల్ని దేవుడు మనకు బయలుపరుస్తాడండి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి రండి. మనం ఏ తప్పు చేయని నీతిమంతులం కాదు, ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడూ లేడని దేవుడే మాట్లాడారు కదా. కాబట్టి దేవుని చెంతకు రండి. ఇంకా మనం సరిచేయబడిన అవిధేయతలు ఏమన్నా మనకు తెలియని ఉండొచ్చు, ఎందుకంటే అది తప్పు కాదు అని అనేక సార్లు మనం తప్పు చేస్తూ ఉండొచ్చు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి మనం అడిగి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక వాటిని బయలుపరుస్తాడు. అవన్నిటినీ మనం విడిచిపెడితే దేవుని రాజ్యానికి మనం వారసులుగా పిలువబడతాం. కాబట్టి దేవుని చెంతకి రండి, దేవుని వెలుగులోనికి రండి. ఆయన కృపను ఆశ్రయించి మన అవిధేయతలను, అతిక్రమలు అన్నిటిని విడిచిపెడదాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.